గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి వై రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్. రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్. ఇది అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసిర్రు అనేదే ఈరోజు టాపిక్ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెయిన్ఫోర్స్డ్ అంటే ఏంటి? రెయిన్ఫోర్స్డ్ అంటే స్టీల్. రెయిన్ఫోర్స్డ్ అంటే ఏంటిది? స్టీల్. సిమెంట్ అంటే అందరికీ తెలుసు. సిమెంట్ అంటే ఏంటిది? కాంక్రీట్ అంటే ఏంటిది? సిమెంట్ అంటే తెలుసు. కాంక్రీట్ అంటే ఏంటిది? సిమెంట్ ప్లస్ శాండ్ ప్లస్ అగ్రిగేట్స్ ప్లస్ వాటర్ని మిక్స్ చేస్తే దాన్ని మనం కాంక్రీట్ అని అంటాం. రెయిన్ఫోర్స్డ్ అంటే స్టీల్, సిమెంట్ అంటే సిమెంటే. కాంక్రీట్ అంటే సిమెంట్ని, శాండ్ని, అగ్రిగేట్స్ని అవన్నీ కలిపితే ఒక ప్లేస్ లాస్ట్కి ఒకటి మిక్చర్ అనేది తయారవుతుంది. ఏంటిది? ఫ్రెష్ మిక్స్డ్ కాంక్రీట్. దాన్ని మనం కాంక్రీట్ అని అంటాం. అసలు రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిర్రు అనేది ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఎర్లియర్లో అంతకుముందు కాంక్రీట్ తోటే కన్స్ట్రక్షన్ చేసేవారు. కాంక్రీట్ తోనే బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసేవారు. యాక్చువల్గా కాంక్రీట్కి హై కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కాంక్రీట్ హ్యాస్ హై కంప్రెసివ్ స్ట్రెంగ్త్. కాంక్రీట్కి హై కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే ఏంటిదంటే, ఫర్ సపోజ్ ఇది ఒక కాంక్రీట్ది ఒకటి ఉంది కాలం అనుకోండి. ఫర్ సపోజ్ ఇలా లోడ్ అనేది ఇలా పడుతుంది, పైకి వెళ్ళి కిందికి వెళ్ళి పడ్డప్పుడు ఇది ఇలా కంప్రెస్ అవుతుంది. కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంటే కంప్రెస్ అవుతుంది, బట్ అది రెసిస్ట్ చేసుకోగలుగుతుంది. కాంక్రీట్కి హై కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి కంప్రెసివ్ ఫోర్సెస్ అది రెసిస్ట్ చేసుకుంటుంది. కానీ ఇంకొకటి ఏంటంటే, కాంక్రీట్కి వీక్ టెన్జైల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. వీక్ టెన్జైల్ స్ట్రెంగ్త్. కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంటే వర్టికల్ డైరెక్షన్లో లోడ్ యాక్ట్ అవుతుంది. జస్ట్ సింపుల్ గుర్తుపెట్టుకోండి. కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంటే వర్టికల్ డైరెక్షన్. టెన్జైల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటిదంటే ఇలా లోడ్ యాక్ట్ ఇన్ హారిజంటల్ డైరెక్షన్. లోడ్ యాక్ట్స్ ఇన్ హారిజంటల్ డైరెక్షన్. అప్పుడు ఏమవుతుందంటే, టెన్జైల్ స్ట్రెస్ ఇలా ఈ రెండు వైపులా లాగినప్పుడు ఏమవుతుందంటే, కాంక్రీట్ క్యూబ్ ఇది ఉంది కదా, ఇలా లాగినప్పుడు ఏమవుతుందంటే ఇలా క్రాక్స్ వచ్చి ఇది బ్రేక్ అయిపోతుంది అన్నట్టు. రెండు పార్ట్స్గా ఇలా బ్రేక్ అయిపోతుంది. సో కాంక్రీట్ అనేది టెన్జైల్ స్ట్రెంగ్త్ వీక్ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ కావడానికి రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అనేది ఇంట్రడ్యూస్ చేసారు అన్నట్టు. ఎందుకంటే కాంక్రీట్ అనేది టెన్జైల్ స్ట్రెసెస్ని రెసిస్ట్ చేసుకోలేదు, ఎందుకంటే ఇలా క్రాక్ వస్తుంది కాబట్టి. సో ఇలాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ కావడానికి రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ ఇంట్రడ్యూస్ చేయడం. అప్పుడు ఏమవుతుందంటే, ఇది కాంక్రీట్ స్లాబ్. ఏంటిది? కాంక్రీట్ స్లాబ్. ఈ కాంక్రీట్ స్లాబ్ లోపల స్టీల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇలా టెన్జైల్ స్ట్రెస్ అనేది యాక్ట్ అయినా కూడా బ్రేకింగ్ అనేది కాదు, జస్ట్ వస్తే డిఫ్లెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే స్టీల్లో డిఫ్లెక్షన్స్ వస్తాయి. డిఫ్లెక్షన్స్ అంటే ఏంటిదంటే, ఇది ఫస్ట్ ఇలా ఉంది, తర్వాత ఇలా అన్నట్టు స్లైట్గా బెండ్ అయింది. చూడు, ఇక్కడ స్ట్రైట్ ఉంది, ఇలా కొంచెం బెండ్ అవుతుంది అన్నట్టు, అంతే తప్పితే అది బ్రేక్ అవ్వదు. అందుకే స్టీల్ అనేది కాంక్రీట్ లోపల ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేయడం వల్ల స్టీల్ అనేది కాంక్రీట్కి టెన్జైల్ స్ట్రెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, స్టీల్ కెన్ ఆల్సో క్యారీ కంప్రెసివ్ లోడ్ ఇన్ కాలమ్స్లలో. ఇప్పుడు మనం ఇంట్లో స్ట్రక్చర్ కట్టుకునేటప్పుడు కాలమ్స్లలో స్టీల్ ప్రొవైడ్ చేస్తాం కదా. స్టీల్ అనేది కంప్రెసివ్ లోడ్ని కూడా రెసిస్ట్ చేస్తుంది. ఎప్పుడు కాలమ్స్లలో క్యారీ compressive load. Steel can also carries compressive load in column structures.
కాలమ్ స్ట్రక్చర్స్లలో స్టీల్ అనేది కంప్రెసివ్ లోడ్ లెక్క యాక్ట్ అవుతుంది. కానీ మిగతా స్లాబ్స్ కానీ ఏదైనా సరే టెన్జైల్, అందుకే మన స్లాబ్స్లలో రెయిన్ఫోర్స్మెంట్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. స్లాబ్ మీద పైన చాలా లోడ్స్ ఉంటాయి, ఎన్ని లోడ్స్ పడ్డా కూడా స్లాబ్ అనేది బెండ్ కాకుండా అలా ఇది ఈ స్లాబ్ మీద పైన అన్ని రెయిన్ఫోర్స్లు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏమైందంటే పైన నుండి ఎన్ని లోడ్స్ వచ్చినా స్లాబ్ అనేది బెండ్ కాకుండా అలా హారిజంటల్గానే ఉంటుంది. అలా ప్రొటెక్ట్ చేయడానికి కారణం స్టీల్ బార్స్. ఆ స్టీల్ బార్స్ అనేవి ఇట్లా మెష్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఒకటే స్టీల్ బార్ ప్రొవైడ్ చేయరు, చాలా స్టీల్ బార్స్ ప్రొవైడ్ చేస్తారు. అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ డయామీటర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, స్పేసింగ్ ఉంటుంది. స్టీల్ బార్స్కి నెంబర్స్ ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ డయా ఉంటుంది, స్పేసింగ్ ఒకదానికి ఎంత, ఇప్పుడు ఈ స్టీల్ బార్కి మధ్యలో ఎంత స్పేసింగ్ ఉండాలి, ఎంత డయా ఉండాలి, అసలు ఎన్ని పెట్టాలి, ఇవనేవి చాలా ఉంటాయి. అవనేవి అందుకే ఈ రీజన్ని ఓవర్కమ్ కావడానికే మనకు స్టీల్ బార్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసారు, బెండింగ్ కాకుండా ఉండడానికి. ఒకవేళ స్టీల్ బార్స్ అనేవి లేకపోతే ఏమవుతుందంటే ఇలా లోడ్ పడగానే ఇలా అయిపోతుంది, మొత్తం బెండింగ్ అయిపోతుంది అన్నట్టు. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేసారంటే. సో ఇవి రెండు అనేవి గుడ్ బాండింగ్ ఉంటుంది సిమెంట్కున్న కాంక్రీట్కి. రస్ట్ అంటూ రస్ట్ అనేది వస్తుంది కానీ మనకు కనిపించదు కదా, అది లోపల ఉండిపోతుంది. సిమెంట్ను స్టీల్ అవి రెండు మంచిగా బాండింగ్ ఉంటుంది, మంచి బాండింగ్ ఉంటుంది అన్నట్టు. అవి రెండు ఒక్కొక్క స్ట్రెంత్ని రెసిస్ట్ చేస్తుంది. సిమెంట్ ఏమో కంప్రెసివ్ స్ట్రెంత్, స్టీల్ ఏమో టెన్జైల్ స్ట్రెంత్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.